వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ డేట్ ఆఫ్ ఆగస్ట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ పార్టీషన్ హర్రర్స్ రిమెంబరెన్స్ డే? ఆగస్టులో ఏ తేదీన భయానక విభజన జ్ఞాపక దినంగా ప్రకటించారు అని అడుగుతున్నారు. సో జనరల్గా ఇండియాకి సంబంధించి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి 4 ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి November 26th అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. November 26th ఇది వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగ దినోత్సవం. Jan 26th రిపబ్లిక్ డే. అండ్ August 15th ఇండిపెండెన్స్ డే. ఇది నార్మల్గా అందరికీ తెలిసిన విషయమే. ఇవి కాకుండా నెక్స్ట్ పూర్ణ స్వరాజ్ అనేది కూడా డిక్లేర్ చేయబడింది. దట్ ఈజ్ ఇన్ 1929లో పూర్ణ స్వరాజ్ అనేది రావాలని డిక్లేర్ చేశారు. 1930కి రావాలని చెప్పేసి అదే సంవత్సరంలో డిక్లేర్ చేయడం జరిగింది. ఇలాంటి ఇంపార్టెంట్ డేస్, సంవత్సరాలు ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెడితే ఇవన్నీ కూడా ఇండియన్ హిస్టరీని, ఆ రోజు జరిగిన ఇంపార్టెన్స్ని, ఆ రోజు మనం సాధించిన దాన్ని, ఇలాంటి వాటిని చెప్తాయి. బట్ August 14th 1947 ఇట్స్ అ డిఫరెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఇండియా. భారతదేశం ఎప్పుడూ చూడని, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగని మారణ కాండగా చెప్పచ్చు, ఒక గ్రేట్ మ్యాస్కర్గా చెప్పచ్చు. అండ్ 1947 August 14th దాదాపుగా 2 లక్షల మంది భారతీయులు అండ్ భారతదేశానికి చెందిన వాళ్ళు ప్రాణాన్ని వదిలారు భారతదేశం పాకిస్తాన్ యొక్క విభజన టైంలో. సో చాలామంది 14 మిలియన్ దాకా, అది అధికారిక లెక్కల ప్రకారం 14 మిలియన్ పీపుల్ దాకా తమ నివాసాన్ని కోల్పోవడం జరిగింది. చాలామంది తమ ప్రాంతాల నుంచి బలవంతంగా వేరే ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. అదే టైంలో మనకి భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య అప్పటి వరకు అఫీషియల్గా ఏదైతే ట్రైన్ నడుస్తుందో ఆ ట్రైన్ కాన్స్పిరసీ కానీ, ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా అప్పుడే జరిగాయి. అండ్ పంజాబ్కి సంబంధించిన వాఘా బోర్డర్ని ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ ప్రాంతంలో కావచ్చు, రాజస్థాన్కి సంబంధించిన లాస్ట్ విలేజ్గా దేనైతే చెప్తున్నారో మునాబా అనే ప్రదేశంలో కావచ్చు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ప్రదేశంలో కావచ్చు, దాదాపుగా చాలామంది భారతీయులు ఈ టైంలో ప్రాణాన్ని వదిలేశారు. సో దానికి సంబంధించి ఆ రోజు ఇలాంటిది జరిగింది అని చెప్పేసి దానిని ప్రజలకి చెప్పడానికి భారతదేశ ప్రభుత్వం August 14th అనే దాన్ని మనకి డిక్లేర్ చేసింది. దట్ ఈస్ అ పార్టీషన్ హర్రర్స్ అండ్ రిమెంబరెన్స్ డే. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు August 14th ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే 15th ఇండిపెండెన్స్ వచ్చింది, దీని ముందర ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి ఆబ్వియస్గా భయానక విభజన జ్ఞాపక దినంగా 14th Augustనే మనం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్గా విడిపోయింది. అండ్ నెక్స్ట్ ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది బంగ్లాదేశ్గా మారింది. అండ్ బంగ్లాదేశ్ లిబరేషన్ సెలబ్రేషన్స్ అనేవి కూడా జరిగాయి. బంగ్లాదేశ్ లిబరేషన్ ఏ సంవత్సరం జరిగింది అంటే 1971లో. సో ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మాత్రం మీరు August 14th గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే August 12th ఎలిఫెంట్స్ డే మీకు ఆల్రెడీ తెలుసు. జస్ట్ ఒకసారి August 12th వచ్చేటప్పటికి ఎలిఫెంట్స్ డే, August 10th వచ్చేటప్పటికి వరల్డ్ లైన్ డే అనేది August 10th కింద తీసుకోవడం జరిగింది. August 9th నాగసాకి డే, August 6th హిరోషిమా డే కింద ఉన్నాయి. August 6th హిరోషిమా, August 9th నాగసాకి, అండ్ August 10th వరల్డ్ లైన్ డే, అండ్ August 12th ఎలిఫెంట్స్ డే, అండ్ August 15th ఇండిపెండెన్స్ డే, August 14th దట్ ఈస్ అ పార్టీషన్ హర్రర్స్ రిమెంబరెన్స్ డేగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, recently 4 new Indian wetlands have been recognized as a wetlands of global importance in accordance with the Ramsar Convention. With this, the total number of Ramsar sites in India has reached 2 అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఇటీవల రామ్సర్ కన్వెన్షన్ ప్రకారం 4 కొత్త భారత చిత్తడి నేలలను ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలుగా గుర్తించబడ్డాయి. దీంతో భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్ సంఖ్య ఎంతకి చేరుకుంది అని అడుగుతున్నారు. సో ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు ప్రోలాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి బేసిక్ ఫస్ట్ మీకు తెలియాలి. దట్ ఈస్ అ చిత్తడి నేలలు, వెట్లాండ్స్. బురద నేలలు కానీ, ఎక్కడైతే నది సముద్రం దగ్గర కలుస్తుందో అక్కడ కానీ, కాలువల దగ్గర కానీ, చెరువుల దగ్గర కానీ, యాజ్ అ పాండ్స్ ఆర్ కెనాల్స్ ఆర్ నియర్ బై ద రివర్స్ వేర్ ఎంటర్స్ దే ఆర్ ఇన్ టు ద సీ, ఇలాంటి ఏరియాస్లో ఉండే ప్రదేశాన్ని వెట్లాండ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఇలాంటి వెట్లాండ్స్ అనేవి ఇండస్ట్రియల్ పొల్యూషన్, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కంప్లీట్గా స్పాయిల్ అవుతున్నాయి. ఇలా స్పాయిల్ అవుతున్నప్పుడు ప్రపంచంలోని చాలా కంట్రీస్ అన్నీ కూడా 1960s ఆ టైంలో సమావేశమయ్యాయి. అది కూడా ఇరాన్ కేంద్రంగా. ఇరాన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సిటీ ఉంది, దాన్ని రామ్సర్ సిటీ అని చెప్పేసి పిలుస్తారు. 1971లో రామ్సర్ సిటీలో చాలా కంట్రీలు ప్రపంచంలోని చిత్తడి నేలల్ని కాపాడాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని తీర్మానించుకున్నాయి. 1971 రామ్సర్ కన్వెన్షన్ యాక్ట్ అనేది వచ్చింది. 1975లో ఇది అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న చిత్తడి నేలలన్నింటినీ కూడా గుర్తించి ఇవి పరిరక్షిస్తున్నాయి. అలా భారతదేశంలో ఇప్పటిదాకా 42 చిత్తడి నేలలు
నెలల్ని ఇవి రికగ్నైజ్ చేశాయి 42. కానీ ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే ఆల్రెడీ ఉన్న 42తో కాకుండా ఇంకొక 4 చిత్తడి నెలల్ని కూడా ఇటీవల రికగ్నైజ్ చేసింది. అంటే 42 + 4 టోటల్గా మనకి 46 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. 46ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో 46లో ఏవి ఇంపార్టెంటో అది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం తరపున ఇప్పటి వరకు రామ్సర్ కన్వెన్షన్కి సంబంధించి రామ్సర్ సైట్స్కి సంబంధించి ఎన్ని చిత్తడి నెలల్ని సెలెక్ట్ చేశారంటే 46. వీటిలో పెద్దది అడగచ్చు, వీటిలో చిన్నది అడగచ్చు. బిగ్గెస్ట్ సైట్ అడగచ్చు, స్మాలెస్ట్ సైట్ అడగచ్చు. స్మాలెస్ట్ సైట్ వచ్చేటప్పటికి మనకి ఏది ఉందంటే దట్ ఈజ్ అ రేణుకా లేక్ భారతదేశంలోనే స్మాలెస్ట్ వెట్లాండ్ అంటారు, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. భారతదేశంలో అతిపెద్ద వెట్లాండ్గా ఏది ఉందంటే సుందర్బన్స్ అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏరియాగా చెప్పొచ్చు. అలాగే ఈ 4టిని కొత్తగా రికగ్నైజ్ చేశారన్నాం కదా, ఆ 4 కూడా 2 గుజరాత్కి సంబంధించినవి, 2 హర్యానాకి సంబంధించినవి. హర్యానాకి సంబంధించినవి ఏవి అంటే ఒకటి సుల్తాన్పూర్ అని చెప్తాం, సుల్తాన్పురా ఏదైతే నేషనల్ పార్క్ అంటున్నామో హర్యానాలో అది. ఇంకొకటి వచ్చేటప్పటికి బింద్వాస్. సో బింద్వాస్, సుల్తాన్పురా ఫ్రమ్ ద హర్యానా. గుజరాత్ నుంచి వచ్చేటప్పటికి తోల్, వద్వానా, తోల్ అనేవి మనకి గుజరాత్ నుంచి, సుల్తాన్పూర్ అండ్ బింద్వాస్ అనేవి హర్యానా నుంచి. 4 మనకి ఈ రామ్సర్ సైట్స్ ఇటీవల గుర్తించబడ్డాయి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. అదే కనుక ఇది వరకు అడుగుంటే ఆన్సర్ 42 అయ్యేది, ఇప్పుడు 46 అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద బ్రాండ్ సోన్చిరియా ఫర్ మార్కెటింగ్ ఆఫ్ అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ క్వశ్చన్, పట్టణ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సోన్చిరియా అనే బ్రాండ్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని అడుగుతున్నారు. ఈ కరెంట్ అఫైర్ తెలియకపోయినా మీరు ఆన్సర్ పెట్టచ్చు, ఎందుకంటే ఇక్కడ కీవర్డ్స్ చూడండి. పట్టణ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం అండ్ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సోన్చిరియా అనే దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? సో ఆప్షన్స్లో చూస్తే మీకు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ చైల్డ్ డెవలప్మెంట్, ఇది కన్సిడర్ చేయొచ్చు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కాబట్టి. నెక్స్ట్ కామర్స్ ఇండస్ట్రీస్, రూరల్ డెవలప్మెంట్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. దీంట్లో కంప్లీట్గా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది పట్టణానికి సంబంధించింది. సో ఈ 3 ఆప్షన్స్లో కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో దీంట్లో మీకు ఇక్కడ జల్ శక్తి, ఇక్కడ లేబర్ అలా ఇచ్చారనుకోండి, మీకు ఆన్సర్ తెలియకపోయినా ఆల్మోస్ట్ ఇలాంటి ఆన్సర్సే కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే పట్టణానికి సంబంధించి మోస్ట్లీ ఇలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని చేపట్టేది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఒక లాజిక్గా పెట్టచ్చు. కరెంట్ అఫైర్స్ని ఎక్కువ బర్డెన్గా మనం తీసుకోలేం కాబట్టి సో ఇలా కనుక ఆప్షన్స్ ఇస్తే మీరు ఆన్సర్ ఇలా చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద మనకి ఈ సోన్చిరియా అనే ఒక బ్రాండ్ని స్టార్ట్ చేశారు. దీని ద్వారా దీన దయాల్ అంత్యోదయ యోజన అండ్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్, దీన దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీ మిషన్, దీని కింద ఏ స్వయం సహకార సంస్థలు అయితే వస్తాయో, ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయితే వస్తాయో అండ్ దాట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విల్ బీ కవర్డ్ బై ద సోన్చిరియా బ్రాండ్. సో ఇవి ఏవైతే ఉత్పత్తుల్ని తయారు చేస్తాయో ఈ బ్రాండ్ కింద వాటికి మార్కెటింగ్ చేస్తారు, వాటిని అమ్ముతారు అండ్ వాటికి సపోర్ట్ని ఇస్తారు. దీనికోసం ముందుకొచ్చిన డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, ద నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ హ్యాస్ టెస్ట్ ఫైర్డ్ ద సర్ఫేస్ టు సర్ఫేస్ బెలాస్టిక్ మిసైల్ అని అడుగుతున్నారు. అంటే గజ్నవి బెలాస్టిక్ క్షిపణిని ఉపరితలం నుంచి ఉపరితలానికి పరీక్షించిన దేశం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ డిఫరెంట్గా ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో పాకిస్తాన్ ఇటీవల ఏ క్షిపణిని మనకి విజయవంతంగా పరీక్షించింది? విచ్ మిసైల్ ఈజ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ బై పాకిస్తాన్ అండ్ ఆన్సర్ వచ్చేసి గజ్నవి. అండ్ ద నెక్స్ట్ వన్, దీని స్పెసిఫికేషన్ అనేది చూడాలి. ఒకటి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అని చెప్పారు అండ్ దీని రేంజ్ వచ్చేటప్పటికి 290 కిలోమీటర్స్గా ఉంది. ఇది న్యూక్లియర్ క్యాపబుల్ బెలాస్టిక్ మిసైల్గా కూడా చెప్తున్నారు. న్యూక్లియర్ క్యాపబుల్ బెలాస్టిక్ మిసైల్ 290 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అయిన గజ్నవి అనే దాన్ని ఇటీవల పాకిస్తాన్ మనకి సమర్థవంతంగా ప్రయోగించింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అలాగే ఇది న్యూక్లియర్ టెస్ట్ని కూడా కండక్ట్ చేసింది 1998 సేమ్ ఇయర్ ఇండియా కండక్ట్ చేసినప్పుడే. సో దాని పేరు చాగాయ్-1. సో చాగాయ్-1 అనేది న్యూక్లియర్ టెస్ట్ కోడ్ ఏ కంట్రీకి సంబంధించింది అంటే పాకిస్తాన్కి సంబంధించింది. And the next one, recently and whose under-19 World Cup winning captain has announced his retirement from cricket in India. So recent ga under-19 World Cup championship lo one of the member ga one of the best cricketer ga unna ye cricketer itivala retirement ni prakatincharani adigaru. So answer vachesi direct ga Unmukt Chand.
సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ద ఉన్ముక్త్ చంద్. ఈయన భారతదేశంలోని డొమెస్టిక్ క్రికెట్లో ఉత్తరాఖండ్, ఢిల్లీ తరపున రిప్రజెంట్ చేశారు. అండ్ ఇండియాలో అండ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఐపీఎల్కి సంబంధించి రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ లాంటి వాటిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ అలాంటి పర్సన్ అండ్ 2012 అండర్-19 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాకి అపోజిట్గా అండ్ 111 పరుగులు చేసిన ఉన్ముక్త్ చంద్ ఇటీవల క్రికెట్ రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, అండ్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఇందిరా గాంధీ అర్బన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ 2021. సో ఇటీవల మనకి ఇందిరా గాంధీ అర్బన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ 2021ని ఎవరు ప్రకటించారో అని అడుగుతున్నారు. ఫస్ట్ స్కీమ్ గురించి చూద్దాం. ఇందిరా గాంధీ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద దాదాపుగా 50,000 50,000 రూపీస్ని లోన్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా 0% ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా ఫ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్తో ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల 5 లక్షల మంది ఆ రాష్ట్రంలో లబ్ధి పొందుతారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, చిరు వ్యాపారులు కావచ్చు, స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఫినాన్షియల్గా ఇది చాలా హెల్ప్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అలా స్ట్రీట్ వెండర్స్కి కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కానీ ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఫ్రీ ఇంట్రెస్ట్ ఆఫ్ లోన్స్తో దాదాపుగా 5 లక్షల మందికి లబ్ధి చేకూర్చేందుకు 50,000 రూపాయలని ఇందిరా గాంధీ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద ఈ సంవత్సరం రిలీజ్ చేస్తున్న రాష్ట్రం ఏది అంటే దట్ ఈస్ అ రాజస్థాన్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ ఈ ఇన్ఫర్మేషన్ని ఇటీవల చెప్పి ఉన్నారు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ కంట్రీ ఆర్గనైజ్డ్ ద ఐబిఎస్ఏ టూరిజం మినిస్టర్ మీటింగ్. ఐబిఎస్ఏ టూరిజం మినిస్టర్ మీటింగ్ ఏ కంట్రీ ఆర్గనైజ్ చేసింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఫస్ట్ మనకి తెలియాల్సింది ఐబిఎస్ఏ అంటే ఏంటి. ఐ ఫర్ దట్ ఈస్ ఇండియా అండ్ బి ఫర్ బ్రెజిల్, ఎస్ఏ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఈ 3 కంట్రీస్ కలిసి మనకి 2003లో జూన్ 6న బ్రెసిలియా డిక్లరేషన్ని పొందాయి. బ్రెసిలియా అనే ప్లేస్లో ఈ ఫారెన్ మినిస్టర్స్ అందరూ కలిసి పోవర్టీని, హంగర్ని, ఆకలిని కానీ లేకపోతే పేదరికాన్ని కానీ నిర్మూలించడానికి, డెవలప్మెంట్ని సాధించడానికి సమిట్గా ఏర్పడ్డారు. దాని తర్వాత ఇప్పటి వరకు మనకి 6 సమిట్స్ అనేవి జరిగాయి, 6 సమావేశాలు అనేవి జరిగాయి. లాస్ట్ వచ్చేటప్పటికి 5th సమిట్ 2011లో జరిగింది సౌత్ ఆఫ్రికాలో. 6th సమిట్ ఈ సంవత్సరం ఎవరు నిర్వహించారు అంటే ఇండియా. టూరిజం మినిస్టర్ మీటింగ్ కానీ, ఐబిఎస్ఏ 2021 మీటింగ్ కానీ, 6th సమిట్ మీటింగ్ కానీ ఇవన్నీ కూడా నిర్వహించింది ఇండియాగానే చెప్పొచ్చు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్. ఐబిఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ ఇంకొకటి టూరిజం గురించి చెప్తున్నాం కాబట్టి మీకు పదే ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి టూరిజంకి సంబంధించిన జీకే ఫ్యాక్ట్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ టూరిజం డే అనేది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 27 వరల్డ్ టూరిజం డే. 28th ర్యాబీస్ డే, 29th వచ్చేటప్పటికి వరల్డ్ హార్ట్ డే. 3 వరుసగా వస్తాయి. సెప్టెంబర్ 27 వచ్చేటప్పటికి టూరిజం డే, 28th వచ్చేటప్పటికి ర్యాబీస్ డే అండ్ 29th వచ్చేటప్పటికి వరల్డ్ హార్ట్ డే. అలాంటిది ఈ డేని గుర్తుపెట్టుకోవాలి. అలాగే టూరిజం మినిస్టర్గా ఉన్నది ఎవరంటే మనకి కిషన్ రెడ్డి గారు. సో దిస్ ఈజ్ అ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దిస్ కరెంట్ అఫైర్. అలాగే ఈ కరెంట్ అఫైర్లో సమిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి సమిట్స్ గురించి కూడా రివైజ్ చేద్దాం. ద ఫస్ట్ వన్ బ్రిక్స్ సమిట్. ఈ సంవత్సరం బ్రిక్స్ సమిట్ కానీ ఐబిఏ సమిట్ కానీ ఈ రెండింటిని నిర్వహించిన కంట్రీ ఏది అంటే ఇండియా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ని నిర్వహించిన కంట్రీగా దేని చెప్తాము అంటే తజికిస్తాన్ని చెప్తాం. అలాగే G20ని ఎవరు నిర్వహించబోతున్నారు ఈ సంవత్సరం అంటే ఇటలీ. G7ని ఎవరు నిర్వహించారు అంటే UK. సో ఇవి ముఖ్యమైన సమావేశాలుగా చెప్పొచ్చు. ఈ కంట్రీలు వీటిని హోస్ట్ చేశాయి. Next one, which bank has made an agreement with the Mauritius government to provide line of credit of $100 million? సో మనకి ఇటీవల ఈ కింది వాటిలో ఏ బ్యాంక్ లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మారిషియస్కి $100 million ఇచ్చేలాగా ఒప్పందం చేసుకుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ తెలియాల్సింది లైన్ ఆఫ్ క్రెడిట్. ఒక బ్యాంక్ ఒక బారోవర్కి గనక ఇచ్చే మ్యాక్సిమం లిమిట్ అమౌంట్ని లైన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి పిలుస్తారు. అలా ఈ క్రింది వాటిలో ఏ బ్యాంక్ లైన్ ఆఫ్ క్రెడిట్ని
వీటిని మారిషస్కి ఇస్తుంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఎగ్జిమ్ బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో మనకి ఎగ్జిమ్ బ్యాంక్ ఏదైతే ఉందో ముంబై కేంద్రంగా పనిచేస్తుందో, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఎగ్జిమ్ బ్యాంక్ లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మనకి మారిషస్ బ్యాంక్కి $100 బిలియన్ ఇస్తుంది. ఎస్పెషల్లీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కేటగిరీకి సంబంధించిన గూడ్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, వీటి పర్చేస్ విషయంలో కానీ, వీటి మార్కెటింగ్ విషయంలో కానీ, వీటికి సంబంధించి కానీ ఈ సెక్టార్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ, ఈ విషయానికి సంబంధించి సపోర్ట్ చేస్తూ మారిషస్కి లైన్ ఆఫ్ క్రెడిట్ అనే దాన్ని ఎగ్జిమ్ బ్యాంక్ $100 మిలియన్ దాకా ఇవ్వడానికి ఒప్పుకుంది. అలాగే మారిషస్ యొక్క క్యాపిటల్ ఏది అంటే పోర్ట్ లూయిస్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ మారిషస్గా ఉంది. So next one, where did the US Navy led the Southeast Asian Cooperation and Training Military Exercise took place? So మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కోఆపరేషన్ అండ్ ట్రైనింగ్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారని అడుగుతున్నారు. దట్ ఈస్ అ సింగపూర్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే 2002లో 2002 నుంచి స్టార్ట్ అయిన ఈ సీకాట్ ఎక్సర్సైజ్ అనేది ఇటీవల సింగపూర్లో జరిగింది. ఎవరు నిర్వహించారు అంటే యుఎస్ నేవీ పలు కంట్రీలతో మనకి నిర్వహించడం జరిగింది. దాంట్లో ఇండియన్ నేవీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. And the next one, and who released the book Accelerating India, the 7 years of Modi government? So మీకు అక్కడ నేమ్ చూస్తేనే తెలుస్తుంది మోడీ యొక్క పరిపాలన 7 years కూడా. సో దాంట్లో ఉన్న హైలైట్స్ని, చట్టాలని, వీటినన్నిటిని మెన్షన్ చేస్తూ యాక్సెలరేటింగ్ ఇండియా 7 years of మోడీ గవర్నమెంట్ అనేది పబ్లిష్ చేయబడింది. దాన్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది, ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎం వెంకయ్య నాయుడు గారు దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ ఇండియన్ ఐటీ ఫిల్మ్ హ్యాస్ బికమ్ ద 4th ఐటీ ఫిల్మ్ టు హిట్ $3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్కి సంబంధించి ఈ కింది వాటిలో ఏ ఐటీ ఇండస్ట్రీ $3 ట్రిలియన్ అక్కడి వరకు, ఆ బెంచ్ మార్క్ వరకు మొట్టమొదటిసారిగా వెళ్ళింది అని అడుగుతున్నారు. ఇన్ఫోసిస్, విప్రో అండ్ టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీ. ఆన్సర్ వచ్చేసి హెచ్సిఎల్ టెక్నాలజీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. వాస్తవానికి టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ ఈ 3 ఐటీ దిగ్గజ సంస్థలు ఎప్పుడో ఆల్రెడీ భారతదేశంలో $3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ని టచ్ చేశాయి. ఇప్పుడు వీటితో పాటు హెచ్సిఎల్ కూడా ఇదే లిస్ట్లోకి జాయిన్ అయింది యాజ్ అ 4th ఐటీ ఇండస్ట్రీగా. అండ్ ఇది హెచ్సిఎల్కి ఫస్ట్ టైం, ఇండియాకి సంబంధించి ఇది 4th కంపెనీ అయింది. సో అందుకనే విచ్ ఇండియన్ ఐటీ ఫిల్మ్ హ్యాస్ బికమ్ ద 4th ఐటీ ఫిల్మ్ టు హిట్ $3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అని అడిగారు. దట్ ఈస్ ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. And the next one, which bank has signed MOU with the Para Olympic Committee of India? Para Olympic Committee of India తో ఎవరు సైన్ చేశారని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ బ్యాంక్. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ వన్. ఇండియన్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉంది. అలాంటి ఇండియన్ బ్యాంక్ ఇటీవల పారా ఒలింపిక్ కమిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకంటే మనకి ఒలింపిక్ గేమ్స్ జరిగిన తర్వాత పారా ఒలింపిక్ గేమ్స్ అనేవి టోక్యోలో స్టార్ట్ అయ్యాయి. దీనికి సంబంధించి ఇండియా తరపున 54 మెంబర్స్ అటెండ్ కాబోతున్నారు. అలాగే అండ్ ఇంకొక విషయం, మనకి మరియప్ప తంగవేలు ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్లాగ్ని రిప్రజెంట్ చేయబోతున్నారు ఇక్కడ ఉన్న సెరమనీలో. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ విషయాలుగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎవరైతే పారా ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో అలాంటి క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు పారా ఒలింపిక్ కమిటీకి ఇటీవల MOU ఒప్పందాన్ని కుదుర్చుకున్న బ్యాంక్ ఏది అంటే దట్ ఈస్ ఇండియన్ బ్యాంక్. ఇంకొక విషయం, పారా ఒలింపిక్ కమిటీకి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నది ఎవరు అంటే దీపా మాలిక్ ప్రస్తుతం మనకి చైర్మన్గా ఉన్నారు. మీకు ప్రియా మాలిక్ గుర్తుండే ఉంటారు. ప్రియా మాలిక్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం వరల్డ్ కెడెట్ రిస్లింగ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ గెలిచింది ఆమె, క్రొయేషియాలో జరిగిన దాంట్లో. ఆమె ప్రియా మాలిక్, ఈమె దీపా మాలిక్ వచ్చేటప్పటికి పారా ఒలింపిక్ కమిటీకి చైర్మన్గా కూడా ఈమె నిర్వహిస్తున్నారు. అండ్ దీపా మాలిక్ ఈజ్ అ పర్సన్ పారా ఒలింపిక్స్లో భారతదేశానికి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చిన ద ఫస్ట్ విమెన్గా కూడా ఈమెను చెప్పొచ్చు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో షార్ట్ పుట్ విభాగంలో సిల్వర్ మెడల్ని ఇండియాకి తీసుకొచ్చారు దీపా మాలిక్. అండ్ ద నెక్స్ట్ వన్, and which bank has started its first integrated marketing communication campaign title and బద్లావ్ హమ్సే హై. సో బద్లావ్ హమ్సే హై అనే దాన్ని ఎవరు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇదేం చేసింది అంటే బద్లావ్ హమ్సే హై అనే క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది డిజిటల్ మార్కెటింగ్ని ప్రమోట్ చేసేందుకు. దీనికోసం కైరా అద్వానీని అండ్ యాజ్ వెల్ యాజ్ అమీర్ ఖాన్ని కూడా బ్రాండ్ అంబాసిడర్గా చేర్చుకున్నారు. అండ్ వీడియో బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ, డిజిటల్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ సిస్టమ్ కానీ ఇలాంటి వాటి మీద ఇప్పుడున్న టెక్నాలజీని అనుసంధానం చేసి వీళ్ళు సర్వీసెస్ ఇవ్వబోతున్నారు. ఆ సర్వీసెస్కి సంబంధించి క్యాంపెయిన్గా బద్లావ్ హమ్సే అనే క్యాంపెయిన్ని నిర్వహించడం జరిగింది ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్.
And next, which ministry has launched an online portal that is training for augmenting productive and services? ట్రైనింగ్ ఫర్ ఆర్గ్యుమెంట్ అండ్ ప్రొడక్టివ్ సర్వీస్ అనే దాన్ని ఎవరు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చిన వాళ్ళల్లో జనరల్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పిన తర్వాత మీరే చెప్పచ్చు. ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏ మంత్రిత్వ శాఖ ఆన్లైన్ పోర్టల్ అది ట్రైనింగ్ ఫర్ ఆర్గ్యుమెంటింగ్ ప్రొడక్టివిటీ అండ్ సర్వీసెస్ అనే దాన్ని స్టార్ట్ చేసిందని అడుగుతున్నారు. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇది ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ ఇదేంటంటే ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ విషయంలో కావచ్చు, పెద్దవాళ్ళ యొక్క విషయంలో ఎల్డర్లీ కేర్ అంటాం వాళ్ళ విషయంలో కావచ్చు, డ్రగ్స్ అబ్యూజివ్ ప్రివెన్షన్ సంబంధించిన వాటిలో కావచ్చు, ఇలాంటి వాటిల్లో అవేర్నెస్ ఇవ్వడం కోసం ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో క్లాసెస్ కావచ్చు, లేకపోతే ఏవైతే లెక్చర్స్ కావచ్చు, వాటినంటిని కూడా రికార్డ్ చేసి వాటిని ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది ఈ ఎన్ఐఎస్డి. అలా ఎన్ఐఎస్డి స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్న మంత్రిత్వ శాఖ ఏది అని అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో, సో ఆ మంత్రిత్వ శాఖకి కింద ఉన్న ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ ఉన్నారో వీరేంద్ర కుమార్ ఈ పోర్టల్ని ఇటీవల ఇనాగ్రేట్ చేశారు. అంటే ఇనాగ్రేట్ చేసింది వీరేంద్ర కుమార్, ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్. అండ్ ఈ మంత్రిత్వ శాఖ కింద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ మనకి ఈ పోర్టల్ని స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next one, recently who has stepped down the Chief Executive Officer of Royal Enfield? Royal Enfield Chief Executive Officer గా ఎవరు పదవి నుంచి తప్పుకున్నారని అడిగారు. ఆన్సర్ వచ్చేసి వినోద్ కే దాసరి. సో వినోద్ కే దాసరి ఈ నెల 13న రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది తన పదవికి. ఇదే నెలలో మనకి ఎవరైతే గోవిందరాజన్ అని ఉన్నారో ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీసెస్కి 5 ఇయర్స్కి గాను 5 సంవత్సరాలకి గాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎంపిక కావడం జరిగింది. ఈయన రెసిగ్నేషన్ ఇచ్చారు, ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థకి. హూ ఈస్ ద అదర్ ఆఫ్ ద బుక్ ద జర్నల్ కరెంట్ సైన్స్? సో కరెంట్ సైన్స్ అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏఎస్ కిరణ్ కుమార్. సో ఏఎస్ కిరణ్ కుమార్ అనే పర్సన్ మనకి కరెంట్ సైన్స్ అనే బుక్ని రాశారు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ద నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్ విచ్ ఇండియన్ బ్యాట్స్మెన్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 5th పొజిషన్? సో ఇటీవల ఇచ్చిన ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్లో ఏ ఇండియన్ బ్యాట్స్మెన్ 5th పొజిషన్లో ఉన్నారని అడుగుతున్నారు. ఒకటి రోహిత్ శర్మ వచ్చేటప్పటికి 6th ప్లేస్లో ఉన్నారు. అండ్ 5th ప్లేస్లో ఉన్నది విరాట్ కోహ్లీ. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ద బెస్ట్ ప్లేస్ అంటే టెస్ట్ ప్లేయర్స్ ర్యాంకింగ్లో ఐసీసీ ఇచ్చిన దాంట్లో బ్యాట్స్మెన్ కేటగిరీలో కేన్ విలియమ్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన న్యూజిలాండ్కి సంబంధించిన బ్యాట్స్మెన్, ఈయన టాప్ పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ ఫ్రమ్ ద ఆస్ట్రేలియా. సో ఈయన వచ్చేటప్పటికి బెస్ట్ బౌలర్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా బెస్ట్ బౌలర్గా ప్యాట్ కమిన్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి ఎవరైతే మనకి విలియమ్సన్ ఉన్నారో కేన్ విలియమ్సన్, సో ఈయన బెస్ట్ బ్యాట్స్మెన్గా ఉన్నారు. ఇండియాకి సంబంధించి 5th పొజిషన్లో విరాట్ కోహ్లీ, 6th పొజిషన్లో రోహిత్ శర్మ అండ్ 7th పొజిషన్లో మనకి భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ బౌలర్స్ విషయానికి వచ్చేటప్పటికి టాప్ 2nd ప్లేస్లో రవిచంద్రన్ అశ్విన్, టాప్ 9th ప్లేస్లో జస్ప్రీత్ బుమ్రా కూడా ఉండడం జరిగింది. ఇవి ఐసీసీకి సంబంధించిన టెస్ట్ ప్లేయర్ క్రికెట్ అవార్డ్స్. నెక్స్ట్ వన్, రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పెయిడ్ రిచ్ ట్రిబ్యూట్స్ టు బాబా సాహెబ్ పురందరే జీ ఆన్ ఎంటరింగ్ ద 100th year of his life. బల్వంత్ మోరేశ్వర్ పురందరే హెయిల్స్ ఫ్రమ్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ మహారాష్ట్రగా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్.